ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మరి మా కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి వచనం కలిసి చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించారు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. మంచిదండి. ఈవేళ దేవుని యొక్క వాక్యాంశం దీనులకు సువర్తమానము. దీనులకు సువర్తమానము మనకు అర్థం కావటానికి ఒక ఎగ్జాంపుల్ మనం జ్ఞాపకం చేసుకుంటే, వరదలు ముంచెత్తినప్పుడు గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక వేల మందిని మరి ఎక్కడ ప్రమాదము లేనటువంటి ప్రాంతాలకు ప్రభుత్వం కోల్పోతుంది. ఇల్లు విడిచి, వస్త్రాలు విడిచి ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోయినప్పుడు తినటానికి, త్రాగటానికి, కట్టడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఎంత ఉన్నా మనకి. అటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, హెలికాప్టర్స్ మీద ఆహారాన్ని అందజేస్తూ ఉంటారు, మంచినీటిని సరఫరా చేస్తూ ఉంటారు, వస్త్రాలు పంపిణీ చేస్తూ ఉంటారు.
అటువంటి పరిస్థితుల్లో ప్రాణానికి సేద తీరుతుంది. ఆకలి దెప్పికల చేత సొమ్మసిల్లిపోయినటువంటి ప్రాణాలు తిరిగి లేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితిని మనం పోల్చుకుంటూ ఉంటున్నప్పుడు ఆకలితో ఉన్నావా, దప్పికతో ఉన్నావా, నివాసము లేక ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, లేక ఇంకా ఎనీ అదర్ ట్రబుల్స్, ఇతరితరమైనటువంటి శ్రమలు కష్టాలలో ఉన్నావా, నీ దగ్గరకు వచ్చి ఆదరించినప్పుడు నీకు కలిగే ఓదార్పు వర్ణనాతీతం. ఆకలితో నీ డొక్కలు ఎండిపోతూ ఉంటున్నప్పుడు నీకు పుష్టికరమైన ఆహారాన్ని ఇచ్చినప్పుడు నీ సంతోషము అది చెప్పలేని సంతోషం. నీవు దప్పికతో ఉంటూ ఉన్నప్పుడు చల్లని నీరిచ్చినప్పుడు నీకు కలిగే సంతోషం ఎంతో ఆనందం. ఇటువంటివి చెప్పుకుంటూ మనం పోతూ ఉంటున్నప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే వెన్ వీఆర్ క్వైట్ హోప్లెస్. ఇవన్నీ కూడా మనకు అందవు, జరగవు, మనకు రావు, మనకు లేదు అనుకున్నప్పుడు ఇవి జరుగుతూ ఉంటున్నప్పుడు ఇట్స్ ఎ గుడ్ న్యూస్ టు us. ఈవేళ దేవుని యొక్క వాక్యములో కూడా క్రీస్తు ప్రభువుని తన తండ్రి భూలోకానికి ఎందుకు పంపించి అభిషేకించారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని ప్రణాళిక తన కుమారుడైన క్రీస్తు ప్రభు మీద ఆయన ఏం చేయబోతున్నాడు మేనిఫెస్టో అనే మాట. ఇది లూకా సువార్తలో నజరేత్ మేనిఫెస్టో అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ దేవుడు తన యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభుని అభిషేకించటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన క్రీస్తు ప్రభు ఆయన నజరేతులు ఆయన చేయవలసినటువంటి యొక్క ప్రణాళిక అనేది ఇక్కడ 4వ అధ్యాయములో 18వ వచనము నుండి నెరవేర్పు జరుగుతూ ఉన్నది. మనము కూడా ప్రస్తుత పరిస్థితులే కాదు, లేకుంటే మన యొక్క జీవిత విధానంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎవరైనా ఒకవేళ పొలిటికల్గా వారు నిలబడుతూ ఉంటున్నప్పుడు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తాను. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, కుళాయిలు వేయిస్తాను, నీకు రోడ్లు వేయిస్తాను, ఇటువంటివి నిత్యావసర పరిస్థితుల కొరకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాగే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తన కుమారుడి మీద ఉన్నటువంటి బాధ్యతలు ఈవేళ యెషయా గ్రంథంలో 61వ అధ్యాయములో ఆయన తెలియచేస్తూ ఏమంటాడు, ప్రభువు యెహోవా ఆత్మ నీ మీదకు వచ్చి ఉన్నది, నీవు ఏమెందుకు నిన్ను అభిషేకించవలసి వచ్చినది అని ఆలోచన చేస్తే దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నిన్ను అభిషేకించాడు. కుమారునికి తండ్రి అయిన దేవుడు ఎన్నో బాధ్యతలు అప్పగించాడు. అందుకే ఆయనను అభిషేకించాడు యోర్దాను నదిలో. నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నానని సెలవిస్తూ ఉన్నాడు. ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 61వ అధ్యాయములో ఏదైతే తండ్రి తన కుమారునికి బాధ్యత అప్పగించాడో లూకా సువార్తలో నజరేత్ మేనిఫెస్టో అని అక్కడ 4వ అధ్యాయములో అవి నెరవేర్పు. అయితే ప్రభు ఏ కార్యాలు చేయటానికి తన యొక్క తండ్రి ఈ బాధ్యతలు అప్పగించారు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఇక్కడ నలిగిన హృదయము గల వారిని దృఢపరచటానికి అన్నీ ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. ఎవరో సహాయకులు ఉండరు అవసరం వస్తే. ఒంటరి జీవితం, మనస్సు నలుగుగొట్టబడుతూ ఉంటుంది, వేదన చెందుతూ ఉంటుంది. అటువంటి వారినట దేవుడు దృఢపరచుటకు, చెరలోనున్నటువంటి వారిని విడుదల అంటే లోక సంబంధంగా ఏదో చేసి మనం వెళితే కాదు, ప్రభువు కొరకు చెరపట్టబడినటువంటి దైవదాసులు విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు మనకి గ్రంథంలో. అటువంటి వారినట ఆయన విడుదల చేయటానికి,
ప్రభు పరిచర్యలో ఎంతమంది అయితే బంధింపబడుతున్నారో అటువంటి వారికి విముక్తి ప్రకటించటానికి, దేవుని యొక్క హితవత్సరాన్ని ప్రకటన చేయటానికి, దేవుని యొక్క ప్రతిదండన దినము ప్రకటించటానికి, ప్రభు పరిచర్యలో ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పుకలు కలిగి ఎవరైతే దుఃఖపడుతున్నారో వారిని ఓదార్చటానికి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ధరింప చేయటానికి, బూడిద దానికి ప్రతిగా పూదండను ధరింప చేయటానికి, అలాగనే దుఃఖమునకు ప్రతిగా ఆయన ఆనంద తైలమును అనుగ్రహించటానికి, భారభరితమైనటువంటి ఆత్మకు ఆయన ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వటానికి, ముగింపుగా వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇవన్నీ కూడా దీనుల పక్షముగా నలుగుగొట్టబడుచున్నటువంటి వారి పక్షంగా కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయన చేయటానికి తన తండ్రి చేత ఆయన పంపబడుచూ ఉన్నాడు. అందుకే అభిషేకింపబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా దీనత్వములో ఉన్న దేవుని యొక్క ప్రజలకు, విశ్వాసులకు, సేవకులకు కలిగే శ్రమలో తన కుమారుని పంపించి ఆయన ఓదార్చటానికి నేనున్నాను అని చెప్పి ఏం చేస్తాడంటే సువార్త, ఒక మంచి మాట. అనారోగ్యముతో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఓదార్పు లేనప్పుడు, వివస్త్రులుగా ఉంటూ ఉన్నప్పుడు, ఇలాగున అనేక విధాలుగా చెదరిపోయినటువంటి మనస్సుతో దుఃఖముఖులయ్యి ఉంటుండగా ప్రభువునట ఒక శుభవార్తతో, ఇదిగో నా కుమారుడు క్రీస్తు ప్రభు ఉన్నాడు, మిమ్మల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, మీ యొక్క పాదాలు ఇదిగో జారి పడవు, మీ కన్నీళ్లు కార్చబడవు, మీ కన్నీటిని తుడిచివాడు అని కుమారులు చేసే ఆ కార్యకలాపాలను దీనులకు ప్రకటించడానికి అండగా ఆయన పంపిస్తూ ఉంటున్నాడు. దీనులకు సువార్త. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఉన్న మనకు, మన కుటుంబాలకు దేవుని యొక్క సువార్త ద్వారా ఆనందించడానికి, బలపడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించరుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా, నీ కుమారుడైన క్రీస్తు ప్రభువుని నేను దీనులమైనటువంటి మాకు ఇటువంటి శుభవర్తమానం ప్రకటించడానికి పంపించినందుకు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. వివాహ ప్రయత్నంలోని బిడ్డలకు విజయం కలుగుచ్చి, సంతానము కలుగుచ్చి నా తండ్రి, ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచ్చేయండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగుచ్చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి నేను స్వస్థత కలుగుచ్చేయండి ప్రభువా. ఎక్కడ ఎవరికి ఎటువంటి అతివృష్టి, అనావృష్టి వలన ఎటువంటి నాయన క్షామము కలుగుక క్షేమము కలుగుచ్చి యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.